వైద్య విద్యలో పీజీ చేసిన 50% మంది సర్జరీ చేయలేరు. ఇప్పుడు వైద్య శాస్త్రంలో పీజీ చేస్తారు అంటే ఇక కొంతమంది జనరల్ సర్జన్ కావచ్చు, న్యూరో సర్జన్ కావచ్చు, కార్డియాక్ కావచ్చు, రకరకాల సర్జన్లుగా వాళ్ళు పూర్తి చేస్తారు. విద్యాభ్యాసం పూర్తి చేసినాక కూడా అందులో 50% మంది సర్జరీ చేయలేరు. ఎందుకు? శస్త్రచికిత్స చేయాలంటే తమపై తమకే నమ్మకం లేదంటున్న డాక్టర్లు. అంటే ఆ హాస్పిటల్స్లల్లో ఆ ఫెసిలిటీస్ లేక వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వలేకపోతున్నారు. హాస్పిటళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ఏ హాస్పిటళ్ళల్లో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, మరి ఎందుకు డాక్టర్లు ఇట్లా నారాజ్ అయిపోతున్నారు, నర్వస్ అయి కూర్చుంటున్నారు, వీళ్ళ మీద కూడా ముఖ్యమంత్రి గారు ఒకసారి దృష్టి పెట్టాలి. కౌన్సిలింగ్ సౌకర్యాలు లేవన్న 54% మంది, 70% పీజీలకు నిర్దిష్ట పనివేళలు లేవు, 60% మందికి స్టైఫండ్ ఆలస్యం, స్టైఫండ్ కూడా లేట్ అవుతున్నదట, వసతులు లేవు. వీళ్ళకు కొద్దిగా ఏమన్నా సడలింపు చేసి ఎక్కడైతే పేషెంట్లు ఉంటారో అక్కడ ట్రైనింగ్ ఇచ్చే విధంగా చేస్తే కొంచెం ప్రజలలోకి పోతారు, సర్వీస్ చేస్తారు. దీని మీద కూడా దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారు. దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా మెడికోలు డాక్టర్లతో సర్వే, ఎన్ఎంసీకి నివేదిక, నేషనల్ మెడికల్ కౌన్సిల్కు నివేదిక ఇచ్చిర్రు కాబట్టి ఖచ్చితంగా వాస్తవానికి కూడా వీళ్ళ పీజీ అయిపోగానే వెంటనే ఎవరు కూడా సర్జరీలు చేయలేరు కూడా. వీళ్ళు ఏం చేయాలంటే సీనియర్ డాక్టర్ల దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడు చేసేది వేరే ఉంటుంది, తర్వాత సర్జన్ దగ్గర ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా ఉంటారు. అంటే వాళ్ళ బాడీ తత్వము, వాళ్ళ ఒక్కొక్క బాడీ కొన్నిటికి సపోర్ట్ చేస్తుంది అనస్థీషియాకు, కొంతమంది ఇంకో అనస్థీషియాకు సపోర్ట్ చేస్తారు, బ్లడ్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి, షుగర్ పేషెంట్లు ఉంటారు. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి కనీసం మినిమం 2 సంవత్సరాలు సీనియర్ డాక్టర్ల దగ్గర పనిచేసి అనుభవం తెచ్చుకోవాలి. ముందే అనుభవం కావాలంటే కూడా రాదు. దాంతోపాటు మీకున్న ఫెసిలిటీస్ ఏవైతే లేవో ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే ఆయన ఆ కాలేజీ యాజమాన్యానికి ఆదేశాలు ఇస్తారు, వాళ్ళు కంపల్సరీ అవి పాటిస్తారు, అన్ని ఆ వసతులు ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా మీరు ఇట్లనే కూర్చుండిపోతే మరి ఎవడొచ్చి చేయాలి? ఎవడో వచ్చి ఏమో చేయడు, మీరే లేవాలి. మీరు లేచి అందరు కలిసి పోయి ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇవ్వండి. లెటర్ ఇస్తే మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్, మేము సర్వీస్ చేయాలనుకుంటున్నాము, మాకు ఫెసిలిటీస్ లేవు, దయచేసి ఇవన్నీ కలిపియండి అని చెప్పేసి ఒక లెటర్ ఇస్తే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పందిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలని చదువుకొని బాగుపడాలి అని చెప్పేసి క్లియర్గా ఫస్ట్ నుంచి పదే అదే చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మీరు ఒకసారి లెటర్ ఇచ్చి చూస్తే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది.